హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి డైలీ బ్లాగ్తో అయితే మేము ముందున్నాను. ఇక్కడైతే నేను మార్నింగ్ బ్లాగ్ కాకుండా ఆఫ్టర్నూన్ నుంచి అయితే షేర్ చేస్తున్నాను. ఇప్పుడు రెడీ అయిపోయి ఉన్నాను కదా, బయటికి వెళ్దాం అనుకుంటా ఉన్నాము. ఇక్కడ తన్మయ్య అయితే టీవీ చూస్తూ ఉంది, మా బాబు అయితే ఫోన్ చూస్తూ ఉన్నాడు. ఇక నేనైతే వీడియో షూటింగ్ అనేది స్టార్ట్ చేశాను. ఒకసారి మీకు చూపిస్తాను. ఇంటి ముందంతా కూడా కొంచెం జల్లు పడతా ఉంది, అందుకోసమని బయటికి వెళ్ళకుండా ఆగాము. అందుకే ఇక నేను వెంటనే వీడియో షూట్ చేశాను. బయటికి వెళ్దాం అనుకుంటున్నాం కదా, మీకు వీడియో షేర్ చేస్తే బాగుంటుంది అనిపించింది. లైట్గా జల్లైతే పడతా ఉంది. ఇప్పుడు ప్రజెంట్గా అయితే విజయవాడలో చాలా ఎక్కువగా వర్షాలు అయితే పడతా ఉన్నాయి. అసలు టైం గ్యాప్ అనేది ఇవ్వట్లేదు. ఒక 2 డేస్కి మధ్యలో ఒకసారి ఎండ్ అయితే వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ వెంటనే వాన స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడైతే నేను మోడ్రన్ సూపర్ మార్కెట్లో ఉన్నాను. కొంచెం వాన తగ్గింది, ఇక స్టార్ట్ అయిపోయామన్నమాట మేము. ఇప్పుడైతే మేము మోడ్రన్ సూపర్ మార్కెట్లో ఉన్నామండి. ఇక్కడ కొన్ని ఐటమ్స్ తీసుకుందాం అనుకున్నాను. అలానే సరుకులు కూడా కొంచెం అయిపోయినాయి, చూద్దామని అయితే వచ్చాను. జనరల్గా నేను డీమార్ట్కి అటు వెళ్తూ ఉంటాను. ఇప్పుడు ఏంటంటే అది కొంచెం లాంగ్గా ఉంది, అందులో వర్షం పడేటట్టుంది కదా, అందుకని కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అయితే ఉన్నాయి, అవి తీసుకుందామని చెప్పి అయితే వచ్చేసాను ఇక్కడికి. ఇవైతే బార్బీక్యూ స్టిక్స్ అండి. ఇవి కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి, రీజనబుల్ రేట్సే ఉన్నాయి. అలానే ఇక్కడ మీరు ఐస్ క్రీమ్ స్టిక్స్, ఫ్రూట్స్ తినే స్టిక్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే క్రాఫ్ట్, ఇలాంటివి క్రాఫ్ట్స్ అవి చేసుకోవడానికి కూడా యూజ్ అవుతాయి. అసలు ఎంత కాస్ట్ ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూశాను, కానీ తెచ్చుకోలేదు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూద్దాం అనిపించింది. ఇక్కడ ఆర్గానిక్ అటుకులు కనిపించినాయి, ఇవి కూడా తీసుకుందాం అనుకున్నాను. కాకపోతే ఏంటంటే పిల్లలకి కొన్ని కొన్ని మనం అలవాటు చేయాలంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఆర్గానిక్ ఏంటంటే చూడడానికి కూడా కొంచెం కలర్ఫుల్గా కనిపించవు కదా, అందుకోసం అని చెప్పేసి వాళ్ళైతే తినడానికి ఇష్టపడరు. చూసారు కదా, ఇక్కడ గ్రోసరీస్ అన్నీ కూడా ఉన్నాయి. అలానే ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి, మాస్కులు చూసారు కదా. ఈ మాస్కుల్లో కూడా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, వీటి మీద డిజైన్స్ కానీ, తర్వాత వర్క్ వచ్చి రకరకాల కలర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ మంచి కంఫర్టబుల్గా ఉంటాయి. అలానే కొంతమందికి మాస్క్ వేసుకోవడం ఇష్టం ఉండదు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే డిజైన్ అలా కూడా ఉన్నాయన్నమాట. ఇవి ఏంటంటే డ్రెస్సెస్కి మ్యాచింగ్గా ఉంటాయి. కానీ కంపల్సరీ మాస్కులు అయితే వేసుకోవాలి బయటికి వెళ్ళినప్పుడు. తప్పకుండా కొంచెం కేర్ఫుల్గానే ఉండండి. చిన్నపిల్లల్ని అయితే స్పెషల్గా బయటకు అయితే తీసుకువెళ్ళొద్దు. ఇంకా థర్డ్ వేవ్ కూడా ఉంది కాబట్టి ఇంకా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. నేనైతే మా బాబుతో వెళ్ళాము. మేము సేఫ్టీ ప్రికాషన్స్ అవి తీసుకున్నాము. ఎంత తీసుకున్నా కూడా మన జాగ్రత్తలో మనమైతే ఉండాలి. ఇందాక చూసారు కదా మార్ష్ మెల్లోస్, ఇవి కూడా మనకి ఇక్కడ మోడ్రన్లో అయితే అందుబాటులో ఉన్నాయి. అవి కొన్ని డెకరేషన్స్కి వాటికి యూజ్ చేసుకోవచ్చు. అంటే కేక్స్ అలాంటి వాటికి, మార్ష్ మెల్లో అంటే చీజ్ కేక్స్ ఇలాంటివి చేసినప్పుడు వాటిని డెకరేషన్ కింద పైన టాపింగ్లో కూడా యూజ్ చేయొచ్చు. అలానే ఇక్కడ చూసారా ఏమేమో ఉన్నాయండి. ఇక్కడ స్నాక్స్ అయితే పిల్లల్ని తీసుకొచ్చామంటే కంప్లీట్గా బుక్ అయిపోతాం మనం. పిల్లలతో ఇప్పుడు బయటికి రావడం అంటే మనకి ఇప్పుడు బయటికి ఎక్కువ ఆప్షన్ లేదు కాబట్టి పిల్లల్ని తీసుకొచ్చే ఆప్షను, అందుకోసం మనం కొంచెం పర్వాలేదు అనిపించింది. కాకపోతే నాకెందుకో వీడియో తీయాలనిపించింది. చూసారా, ఇవి ఇమ్లీ చాక్లెట్స్, రకరకాల క్యాండీస్, డ్రై ఫ్రూట్స్, ఈ విధంగా అన్నీ ఉంటాయండి మోడ్రన్లో. మనకి కొంచెం ప్రైస్ మామూలుగా కంపేర్ చేస్తే కొంచెం తక్కువగానే ఉంటాయి. మనకి డ్రై ఫ్రూట్స్ ఇలా అమ్మే షాప్స్లో ఇంకా కొంచెం ఎక్కువ ఉంటాయి. వీళ్ళ దగ్గర ఏంటంటే క్వాంటిటీ కూడా కొంచెం తక్కువలో, మనకి ప్రైస్ కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది. చూసారా, ఇవి గుమ్మడికాయ గింజలు, ఇవి చాలా కాస్ట్లీ అండి, చాలా రేట్ ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ నేను స్నాక్స్ అవన్నీ తీసుకున్నాము. ఇక తర్వాత మేము ఇప్పుడు ప్యూర్ అండ్ న్యాచురల్స్కి అయితే వెళ్తున్నాము. చూసారా, వర్షం పడినట్టే లేదు, ఏంటో అలా జల్లు పడుతుంది, వెంటనే ఎండ వస్తూ ఉంది. మీరేం చేస్తూ ఉన్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇప్పుడు మేమైతే పెట్రోల్ అయితే కొట్టించేసుకున్నాము. నెక్స్ట్ ఇక నేను మా బాబు వెజిటబుల్స్ అవి తీసుకుందామని చెప్పేసి ప్యూర్ అండ్ న్యాచురల్స్కి అయితే వెళ్ళాము. ఇక్కడ వెజిటబుల్స్ అన్నీ ఫ్రెష్గా ఉంటాయి, ఎట్ ద సేమ్ టైం మంచిగా కొంచెం క్వాలిటీగా ఉంటాయి, కొద్ది కాస్ట్ కూడా ఉంటాయి. కంపేర్ టు మనకి రైతు బజార్ ఉంటుంది కదా, దాంతో కంపేర్ చేస్తే కొంచెం లిటిల్ బిట్ హైగానే ఉంటాయి. కాకపోతే మనం గ్రేడింగ్ అనేది మనం చేసుకోవచ్చు, చక్కగా ఏరి తీసుకోవచ్చు. మనం రేట్ ఎక్కువ పెడుతున్నాం కాబట్టి ప్రతిదీ మనం కొంచెం ఏరి తీసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే మనకి క్వాంటిటీ తక్కువ తీసుకుంటాము, ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి వేస్టేజ్ కూడా లేకుండా జాగ్రత్తగా తీసుకోవచ్చు. చూసారా, ఇక్కడ రకరకాల బెల్ పేపర్స్ ఉన్నాయి, డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. అలానే ఇక్కడ లీఫీ వెజిటబుల్స్ కూడా చూసారా ఎంత బాగున్నాయో. ఇక్కడ మనకి ఏంటంటే ఫ్రెష్గా ఉంటాయి. ఒక్కొక్క కట్ట 5 రూపీస్, 10 రూపీస్ అలా ఉంటాయి. కొంచెం పెద్దగానే ఉంటాయి అన్నమాట. ఆకుకూరలు అలా తీసుకునే వాళ్ళు
ఇక్కడ కూడా ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే మనకి బండ్ల మీద అక్కడ ఏంటంటే వాళ్ళు కొన్ని మంచి కట్టలు, కొన్ని పిచ్చి కట్టలు పెట్టిస్తారు. నేను ఎక్స్పీరియన్స్ అయిందనమాట నాకు. అందుకోసం నేను అంటే ఈ లీఫీ వెజిటబుల్స్ కూడా నేను ఇక్కడ ప్యూర్ అండ్ న్యాచురల్స్లోనే తీసుకుంటున్నాను. వెల్లుల్లిపాయలు అయితే బాగా కాస్తున్నాయండి. ఇవన్నీ కూడా చక్కగా జాగ్రత్తగా చూసి, చచ్చిపోయిన పాయలు అని అంటూ ఉంటారు కదా, అవి లేకుండా చూసుకొని వాళ్ళు పైనకి ఇక్కడ నేను తీస్తున్నా చూడండి, ఇదంతా చూడ్డానికి నీట్గా ఉందో అటువంటి అంటే పొట్టు తక్కువగా ఉన్నాయి చూసి తీసుకుంటూ ఉంటాను. ఈరోజైతే చామదుంపలు పెద్దవి ఉన్నాయి, అలానే చిన్నవి ఉన్నాయి. నేనైతే పెద్దవి తీసుకున్నాను. ఇవి ఏంటంటే మనం పొట్టుని పీల్ చేసేసుకొని ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు, లేదంటే చిప్స్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా యూజ్ అవుతాయి అన్నమాట. కొంచెం పెద్దగా ఉన్నాయి అయితే. ఇక చూసారు కదా, వెజిటబుల్స్ అన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఆల్ వెరైటీస్ ఉంటాయి అన్నమాట మ్యాక్సిమం ఇక్కడ. మనకి సీజనల్వి కాకపోయినా అటువంటివి కూడా కొన్ని కొన్ని అయితే ఇక్కడ ఉంటాయి. చూసారా, ఉల్లిపాయలు కూడా జాగ్రత్తగా తీసుకుంటున్నాను. ఉల్లిపాయలు కూడా మళ్ళీ రేట్ పెరిగిపోయినాయి. అలానే ఇక్కడ చామదుంపలు చూసారా, చిన్నవి కూడా ఉన్నాయి. అంటే మనకి ఇవి పులుసుకి వాటికి యూజ్ చేసుకోవడానికి. అలానే ఇక్కడ గనుసుగడ్డలు, మేమైతే తెలంగాణలో వీటిని గనుసుగడ్డలు అంటాము. ఇక్కడ ఆంధ్రాలో వచ్చేసి వీటిని చిలగడ దుంపలు అని అంటారు. మేమైతే అవి కూడా తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పల్లీలు చూసారా, నాటువి, చూడ్డానికి సన్నగా ఉన్నాయి కానీ విత్తనాలు చూసారా ఎంత పింక్ కలర్లో ఉన్నాయో. అలానే టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. నేనైతే ఇక్కడ ముందు టెస్ట్ చేస్తున్నాను అనమాట, తిని చూసి తీసుకున్నాను. ఫైనల్లీ ఇంటికి రాగానే ముందు కొన్ని వెజిటబుల్స్ ఉన్నాయి కదా, వాళ్ళు పొటాటోస్ తీసుకొని నేను కుక్కర్లో అయితే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను తెచ్చినవన్నీ చూపిస్తున్నాను మీకు. నేను మోడ్రన్లో అయితే ఈ బూందీ ప్యాకెట్లు, అలానే కొంచెం పుదీనా, ఈనో ప్యాకెట్లు, అలానే ఎసెన్స్లు, ఎందుకంటే కేక్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం ఇక్కడ అంటే కోకో పౌడరు, తర్వాత చాక్లెట్ పౌడర్, మిల్క్ షేక్స్ ఇలాంటివన్నీ తీసుకున్నాను. మొన్న బర్త్డేకి కేక్ చేశాను కదండి, అది కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ అంటే చాక్లెట్ కేక్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం ఎసెన్స్, అలానే ఇక్కడ మ్యాంగో ఎసెన్స్ కూడా తెచ్చాను. ఇవేంటంటే మిల్క్లో మిక్స్ చేసుకునే ఎసెన్స్ అనమాట. వీటిని యూజ్ చేద్దాము కేక్లో అని అనుకుంటున్నాను. అలానే ఇక్కడ ఫుడ్ కలర్స్ కూడా తెచ్చుకున్నాను. అంటే నేను కొన్ని డిఐవైస్ అలాంటివి చేస్తూ ఉంటాను కదా, ఆ టైంలో కూడా వాడడానికి. అలానే మష్రూమ్స్, ప్యూర్ అండ్ న్యాచురల్స్లో కొన్ని లీఫీ వెజిటబుల్స్ అలాంటివి తీసుకున్నాను. ఇప్పుడైతే దొండకాయలు తీసుకొచ్చాను. ఇవి దొండకాయ చట్నీ చేద్దాం అనుకుంటున్నాను. ఈ రెసిపీని కూడా మీతో షేర్ చేస్తాను. ముందుగా దొండకాయలను అయితే ఒక హాఫ్ అన్ అవర్ వరకు కనీసం నీళ్ళల్లో ఉంచండి. ఎందుకంటే వీటికి వర్షాకాలం కాబట్టి కొంచెం పొట్టు ఇట్లా నల్ల నల్లగా అంతా అతుక్కొని ఉంటాయండి. అవి మనం ఎంత గీకినా కూడా రావు. అందుకని కాసేపు నానబెట్టి ఉంచితే ఈజీగా వచ్చేస్తాయి. మనం వాష్ చేసుకోవడానికి కూడా బాగుంటాయి. అలానే బెండకాయలు కూడా వాష్ చేసి పెట్టాను. ఈరోజైతే వెజిటబుల్స్ తెచ్చాను కదా, అవన్నీ కూడా క్లీన్ చేశాను. ఇప్పుడైతే నేను వంట ప్రిపరేషన్లో ఉన్నాను ఫ్రెండ్స్. ముందుగా నేను దొండకాయలు చూపించాను కదా మీకు. ఈ దొండకాయలు చూడ్డానికి చాలా చిన్నగా, అంటే వీటికి మంచిగా క్లీన్గా ఉన్నట్టు కనపడతాయి, కానీ వర్షాకాలం కదా అసలు వీటికి బాగా మురికిలాగా ఉంటుంది అనమాట. కంపల్సరీ వీటిని బాగా రుద్ది వాష్ చేసుకోవాలి, లేదంటే మాత్రం నల్లగా ఏదో ఒకటి అంటుకుంటానే ఉంటుంది. మనం ఎంత క్లీన్ చేసినా క్లీన్గా ఉన్నట్టు అనిపించవు. నాకైతే ఒక్కొక్కసారి అనిపిస్తుంది వీటిని ఒక పీసు పెట్టి రుద్దితే పోద్దేమో అనిపిస్తుంది. ఇక మొత్తానికైతే క్లీన్ చేశాను. నేనైతే కొన్నే తెచ్చాను. ఈరోజు రేటు కూడా తక్కువనే ఉన్నాయి, కానీ ఎందుకో దొండకాయలు తేవడం, ఫ్రిడ్జ్లో పెట్టడం, పండిపోవడం అలా జరుగుతూ ఉంది. అందుకని ఈరోజు కొన్నే తెచ్చాను, వెంటనే చేసేస్తున్నాను. మొన్న నేను దొండకాయ టమాటో పచ్చడి చేశాను, చాలా చాలా బాగుంది. ఈరోజు మీకు ఆ రెసిపీని కూడా చూపిస్తాను. ముందుగా నేను దొండకాయలను కడిగాను, వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాము.
ఈ దొండకాయలు మీరు సన్నగా కట్ చేసుకోవచ్చు, రౌండ్‌గా లేదంటే పొడుగ్గా. తర్వాత ఇక్కడ నేను పచ్చడి కాబట్టి కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువనే పడతాయి. ఇవి కొంచెం కారం తక్కువ ఉన్నాయి కాబట్టి నేను కొన్ని ఎక్కువ తీసుకున్నాను. మీరైతే మీ రుచికి తగ్గట్టుగా కారాన్ని అంటే పచ్చిమిరపకాయలని తీసుకోండి. ఇక్కడ నేను ముందుగా పచ్చిమిరపకాయలని కడిగి, తుంచి పక్కన పెట్టాను. దీనివల్ల ఏంటంటే మనకి అవి నూనెలో వేసినప్పుడు నూనె అనేది మన మీదికి చిందకుండా ఉంటుంది. ఇక్కడ నేను ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. పచ్చిమిరపకాయలని వేయించుకుందాము. దొండకాయలైతే మీరు పండువైతే తీసుకోవద్దండి. కొంచెం రెడ్డిష్‌గా ఉన్నయయితే పర్వాలేదు గానీ, మరీ బాగా పండుగా ఉన్నయయితే ఈ పచ్చడికి అంత టేస్టీగా ఉండవు. ఇప్పుడు నేను ఒక టేబుల్ స్పూన్ అండి, కొంచెం అంటే నార్మల్‌గా మనం వాడే స్పూన్ కంటే కూడా కొంచెం పెద్ద స్పూను. దాంతో ధనియాలు వేశాను. అలానే 8-10 వరకు వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకున్నాను. ఇవి కూడా కొంచెం లైట్‌గా వేయించుకోవాలి. అలానే ఇక్కడ నేను ఒక స్పూన్ దాకా జీలకర్ర వేసుకున్నాను. అంటే ముందుగా ధనియాలు అవన్నీ వేగిన తర్వాత లాస్ట్‌లో మనం జీలకర్ర వేసుకొని ఒక్క నిమిషం అట్లా జీలకర్రని వేయించుకోవాలి. అలానే మనం వెల్లుల్లిపాయలని వేయించుకోకపోయినా పర్వాలేదు. కాకపోతే కొంచెం పచ్చిగా ఉంటాయి, ఘాటుగా ఉంటాయని నేనైతే లైట్‌గా వేయించాను. ఇవన్నీ కూడా తీసుకొని ఒక పక్కన ఉంచుకుందాము. మళ్ళీ కొంచెం నూనె వేసుకొని ఇక్కడ కొత్తిమీర, పుదీనా కొద్దిగా మీకు ఎంతైతే ఇష్టంగా ఉంటది అంటే మీరు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కొత్తిమీర అవి ఎక్కువ వేసుకోవచ్చు. లేదు అంటే కొంచెం ఫ్లేవర్ కోసం కొద్దిగా వేసుకొని వేయించుకోండి. ఇక్కడ మీదనమాట చాయిస్ అనేది. నేనైతే కొంచెం మీడియంగా వేసుకున్నాను. మరీ ఎక్కువ గినక ఉంటే మనకి ఆ కొత్తిమీర, పుదీనా ఫ్లేవర్ డామినేట్ చేస్తుందనమాట. అప్పుడు మనకి దొండకాయ పచ్చడి ఫ్లేవర్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ ఇక నేను ఇవి పక్కన పెట్టుకున్నాను కదా! ఈలోపుగా నేను దొండకాయ ముక్కల్ని తెచ్చాను. కొంచెం ఆయిల్ వేసుకొని దొండకాయ ముక్కల్ని కూడా ఫ్రై చేసుకుందాము. ఇవి మనం కొద్దిగా సిమ్‌లో పెట్టుకొని కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. అంటే కొంచెం మెత్తగా అవ్వాలన్నమాట. లేదంటే పచ్చి వాసన వస్తుంది. అలానే కొంచెం గట్టిగా ఉంటే కూడా మనకి మధ్య మధ్యలో దొండకాయ ముక్కలు తగులుతూ ఉంటాయి. అప్పుడు అది పచ్చి ఫ్లేవర్ వస్తుంది. చూసారు కదా! అలానే టమాటోలు కూడా తీసుకున్నాను ఒక పావు కేజీ దాకా. ఇప్పుడైతే ఈ దొండకాయ ముక్కల్ని ఆయిల్‌లో కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని కాసేపు మళ్ళీ మగ్గించాలి. దీనివల్ల ఏంటంటే ఈ దొండకాయలనేవి కొంచెం సాఫ్ట్‌గా అవుతాయి. ఈ దొండకాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత మనం టమాటో ముక్కల్ని వేసుకోవాలి. అలానే కొంచెం అంటే ఒక నిమ్మకాయ అంత సైజ్ చింతపండు కూడా వేసుకోండి. మీరు టమాటోలు నేను ఇక్కడ పావు కిలో తీసుకున్నాను. మీరు పావు కిలో తీసుకున్నట్టయితే మీరు తీసుకునే దొండకాయ క్వాంటిటీని బట్టి మీరు చింతపండు అనేది ఒక చిన్న రెబ్బ వేసుకోండి సరిపోతుంది. ఇక్కడ ఇక నేను వెజిటబుల్స్ తీసుకొచ్చాను కదా! ఇవన్నీ కూడా ఇప్పుడు సర్దేసుకుంటున్నాను. పుదీనా అదంతా కూడా గిల్లి పెట్టేశాను ఇక్కడ ఒక డబ్బాలో. చూసారు కదా ఏ విధంగా స్టోర్ చేశానో. అలానే ఇక్కడ పచ్చిమిరపకాయలు కూడా తొడాలు తీసుకొని స్టోర్ చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనకి పచ్చిమిరపకాయలు అనేవి ఎక్కువ రోజులు ఉంటాయి. చూసారు కదా వెజిటబుల్స్ని నేను ఈ విధంగానే స్టోర్ చేస్తుంటాను. ఇక్కడ దొండకాయ ముక్కలు కూడా మంచిగా మగ్గిపోయినాయి. టమాటా ముక్కలు కూడా. చింతపండు వేసుకోవడం తప్పకుండా వేసుకోండి, మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇక నేను బెండకాయలు కట్ చేసి అంటే కడిగి పెట్టాను కదా, అవన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇవి బెండకాయలు మనం బయట ఉంచినా కూడా ముదిరిపోతాయి. అందుకని నేను ఇక్కడ బెండకాయ ముక్కల్ని కట్ చేసుకొని ఒక బాస్కెట్లో అంటే ఒక డబ్బాలో పెట్టుకుంటున్నాను. దీన్ని నేను డీప్ ఫ్రిడ్జ్లో పెడతాను. దానివల్ల ఏంటంటే బెండకాయ ముక్కలు ఫ్రీజ్ అయిపోయి ఉంటాయి. మనం ఒక 10 డేస్ 15 డేస్ తర్వాత అయినా సరే మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు అంటే మీరు మామూలు ఫ్రిడ్జ్లో కనుక పెట్టినట్టయితే బెండకాయలకి కొంచెం జిగురులాగా వచ్చి నల్ల నల్లగా అయిపోయి ఖరాబ్ అయిపోతాయి. అందుకోసం నేను సపరేట్గా ఈ విధంగా ఒక బాక్స్లో అయితే పెట్టుకున్నాను. దీనివల్ల ఏంటంటే ఈ బెండకాయల్ని మనం ఎప్పుడు తర్వాత ఒక 1 వీక్ తర్వాత అయినా వాడుకున్నా కూడా ఫ్రెష్గా ఉంటాయి.
చూసారా ఇక్కడ ఒక బౌల్ పెట్టుకొని ఈ చెత్తనంతా కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. దీనివల్ల ఏంటంటే మనకి కొంచెం టైం అనేది సేవ్ అవుతుంది. ఎప్పుడైనా మనం వెజిటబుల్స్ కట్ చేసేటప్పుడు పక్కన కంపల్సరీ ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో వేసుకోవాలన్నమాట ఆ డస్ట్ అంతా. ఇప్పుడైతే నేను ధనియాలు, పచ్చిమిరపకాయలు అవన్నీ కూడా మిక్సీ పట్టుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ నేను దొండకాయలు వేశాను. అవి కూడా మళ్ళీ ఒక్కసారి మిక్సీ పట్టుకొని మళ్ళీ ఇప్పుడు ఇంకా కొంచెం మిగిలిపోయిన దొండకాయలను కూడా వేసుకున్నాను. ఇవి కొంచెం మీరు కచ్చా పచ్చాగా దంచుకోండి, అంటే మిక్సీ పట్టుకోండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను తాలింపు పెడుతున్నాను. చూసారు కదా, తాలింపు అనేది మన చాయిస్ అండి. మనం ఎలా ఇష్టం ఉంటే అలా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం ఆయిల్ వేసాను. తర్వాత తాలింపు గింజలు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసుకుంటున్నాను. మీకు ఇంగువ ఇష్టం ఉండదు కదా చాలామందికి, అలాంటి వాళ్ళైతే ఇంగువ వేసుకోకపోయినా పర్వాలేదు. కాకపోతే ఇంగువ వేసుకుంటే మంచి వాసన వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పసుపు కూడా వేసుకున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అన్నది కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇంతకుముందు ప్లెయిన్గా దొండకాయ చట్నీ చేసేదాన్ని, ఇప్పుడు టమాటోతో చేస్తే చాలా బాగుంది. ఇంతే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి.